నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపట్టుకు 23వ తారీఖు 1వ నెల జనవరి 2025 సంవత్సరం. ప్రజెంట్ అయితే నేను ఈ బ్యాడింగ్ మార్కెట్ గురించి అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడానికి వచ్చాను అనమాట. ఈరోజు వచ్చేపట్టుకు చాలా మటుకు ఎక్కువ బస్తాలు అయితే రావడం జరిగింది. మార్కెట్కు 1,50,000 బస్తాలు అయితే రావడం జరిగింది. దీంట్లో ఏసీ అరైవల్స్ వచ్చేసి 30,000, కొత్త వచ్చేసి 1,24,000, అంటే దరిదాపు 1.5 లక్ష మనకు రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చేపట్టుకు డబ్బీ చూసుకున్నట్లయితే 39,999 రూపాయలు అయితే టాప్, అంటే 40,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇథనాల్ క్వాలిటీ. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 35,000 ఇథనాల్ క్వాలిటీ. మిగతావన్నీ కొత్తవి కూడా చాలా మటుకు డౌన్ అయినాయి ఈరోజు వచ్చేపట్టుకు మార్కెట్. కొత్త వాటి గురించి కూడా తెలుసుకుందాం. కాస్త 2043కి అయితే అవే రేట్సే కంటిన్యూ అయినాయి. ఈరోజు హైయెస్ట్ టాప్ రేట్లు చూసుకుందాము. మన కొత్తవి వచ్చేసి 2043 17,070 రూపాయలు. అది వచ్చేసి సర్కార్ అంగిట్లో వేయిందనమాట. చాలా మంది రైతులు అడగవచ్చు. సర్కార్ అంగిట్లో అయితే ఈరోజు 2043కి అయితే టాప్ రేట్ లభించింది. ఇక సర్పన్ 102 చూసుకున్నట్లయితే 18,050 రూపాయలు టాప్ క్వాలిటీ. ఇది వచ్చేసి 55 బ్యాగులు. ఇక మిగతావన్నీ రేట్స్ 5531 11,000 అయితే కొత్తవి. 273 చూసుకున్నట్లయితే కొత్త వచ్చేపటికి మనకి 11,500. 10081లు 355లు 341లు ఈ 3 రకాలు చూసుకున్నా కూడా మనకు కొత్తవి 10 నుంచి స్టార్టింగ్ 11,500కి ఎండింగ్. సూపర్ 10 చూసుకున్నట్లయితే 12,500 కొత్తవి. గుంటూరు చూసుకున్నట్లయితే 13,500. తేజ చూసుకున్నట్లయితే 14,400 టాప్. మీడియాలు వచ్చేపాటికి తేజాలు చూసుకున్నట్లయితే 11,000 అయితే నడ్డం జరిగింది. చాలా మీడియాలకి ఎక్కువగా ఉన్నట్లయితే 8,000 నుంచి 8,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చాలా మటుకు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా బస్తాలు రావడం వల్ల కాస్త వ్యాపారస్తులు అయితే రేట్లు తగ్గించినారని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే మటుకు. ఎందుకంటే చాలా మటుకు ఎక్కువగా టెండర్లు వేసినారు కానీ రైతులకు సరైన ధరలు అయితే నిర్ణయించలేదు. ఎందుకంటే గత మార్కెట్ మనం చూసుకున్నట్లయితే సోమవారం మార్కెట్కి ఈ మార్కెట్కి ఒక 2-3 వేలు అయితే డిఫరెన్స్ అయినాయి అనమాట. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే కొత్తవి 20,000 కాట నుంచి 22, 24, 26, 28 ఇట్లా లాట్ల ప్రకారం పోతున్నాయి అనమాట. 28 టాప్ అని చెప్పుకోవచ్చు కడ్డీ చూసుకున్నట్లయితే. ఇక డబ్బీ చూసుకున్నట్లయితే 30 టాప్ కొత్తవి. ఇవి వచ్చేసి 48 బస్తాలు, ఒక 58 బస్తాలు, 62 బస్తాలు ఇట్లా రేట్లు పడినాయి. ఇవి వచ్చేసి 25 బస్తాలకి 30 బస్తాలకి మంచి రేట్లు 30, 31. మిగతా 54 ఇవన్నీ బస్తాలు ఉంటాయి కినా మనం చూసుకున్నట్లయితే 22,000 కాట నుంచి 25, 28 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు 30 అయితే తక్కువగా పోయినాయి ఈరోజు డబ్బీ కొత్త క్వాలిటీ చూసుకున్నట్లయితే. ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే కొత్తవి వచ్చే మటుకు చాలా రేట్స్ అయితే డౌన్ అయినాయి డబల్ డీ. ఎందుకంటే 16,000, 17,000 పోయినాయి అనమాట డబల్ డీ లావ్ రకాల్లో. ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 12,000. మనకి ఏసీ అరైవల్ చూసుకున్నట్లయితే డబల్ డీ 14,000 టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా మటుకు మీడియాలకి ఉంటే 8 నుంచి 11,000 అయితే టాప్ డబల్ డీ చూసుకున్నట్లయితే. ఇక దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే డీడీలు ఇవి చూసుకున్నట్లయితే 12,000 అయితే టాపు. 355 చూసుకున్నట్లయితే ముఖ్యంగా 12,000, 11,500 లోపలే నడిచినాయి. ఇక పాతవి చూసుకుందాము. ఏసీ అరైవల్స్ కూడా ముఖ్యంగా ఎలైట్ 466, 6263 ఈ సంవత్సరం అయితే కొత్తవి లేవు. పాత వచ్చేసి మా 12,000 కాట నుంచి 13,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చాలా మటుకు కొద్ది క్వాలిటీలు అయితే రేట్స్ పైన అవి వివరిస్తాను చూడండి. చాలా మటుకు ఎక్కువగా పోతున్నట్టు అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2043 క్వాలిటీలు అయితే కొత్తవి అయితే రావడం జరిగింది. కొత్త వాటికైతే ధరలు కాస్త కూస్తో 14 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఏసీ అరైవల్స్ వచ్చేపాటికి 10,000, 8,000 కాట నుంచి స్టార్ట్ అయినాయి. 17,000 అయితే ఎవరివి పోలేవు, కొత్తవి అయితే పోయిండేది. పాత వచ్చే మాటికి 14,000. ఎందుకంటే కొత్త దానికి రేట్ ఉంది కానీ పాత దానికి అయితే చాలా డిమాండ్ అయితే తక్కువగానే ఉంది 2043 క్వాలిటీలు కూడా. ఎందుకంటే 1,50,000 బస్తాల్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేజర్ చాలా మటుకు తక్కువగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న స్టాకులకి మనము ఈ రేట్స్ ఉంటాయా లేదనేది చాలామంది అడుగుతున్నారు. ఈ ఫిబ్రవరిలో చూడాల్సి వస్తుంది అనమాట కొత్త సరుకులు కూడా. మనకు డబ్బీ కడ్డీ క్వాలిటీలు కూడా ఈరోజు ఏసీ అరైవల్స్ వచ్చేపటికి మనకి 14 నుంచి స్టార్టింగ్ అయ్యి 18,000 అయితే ఎండ్ అయినాయి. డబ్బీ కడ్డీ రెండు చూసుకున్నాడు. కడ్డీ అయితే 18, 19 అయితే నడిచినాయి. డబ్బీ మటుకు 18కి ఎండ్ అయినాయి. డబల్ డీ కూడా మనము ఇందాకే చెప్పుకున్నాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక 2043 క్వాలిటీలు చాలా మటుకు మీడియాలో అయితే 6 నుంచి 8, 9 టాప్ అయినాయి అనమాట. ఇక 5531లు, 273లు, 341లు, 355 ఇవి వచ్చేసి 8, 9, 10,000 అంటే టాప్ అయినాయి అనమాట. ఇక త్రిమూర్తి 411, 646 మంజీరా ఇవి కొత్తవి అయితే 11, మనకు సెకండ్స్ అయితే 8,000 కొత్తవి. పాతవి అయితే ఏసీ అరైవల్స్ 10,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. సూపర్ 10, తేజాను, గుంటూరు పాతవి అయితే 11,000 లోపలే పోయినాయి అనమాట. ఎందుకంటే కాస్త క్వాలిటీ ఉంటే 12,000 అనుకోండి.
ఎందుకంటే ఈరోజు ఏసీ అరైవల్స్ కూడా చాలా డౌన్ అయినాయి అనమాట. ఎందుకంటే ఈరోజు వచ్చే మటుకు కొత్త క్వాలిటీల మీద కూడా చాలా గ్రేస్ అయితే లేదనమాట వ్యాపారస్తులకి. ఎందుకంటే అధిక బస్తాలు రావడం, ఎందుకంటే అందరూ కటింగ్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాడ్ మార్కెట్లోన చాలా మటుకు తగ్గినాయి అనమాట. ఈరోజు మనకు తెల్లగాయలు మచ్చకాయలు చాలా ఎక్కువగా వచ్చినాయని అయితే రిపోర్ట్ ఉంది. అది వచ్చేసి డబ్బీ కడ్డీ డబల్ డి తెల్లగాయలు చూసుకున్నట్లయితే మనకి 2000 కాట్ నుంచి 3,000-3,500 టాప్ అని చెప్పుకోవచ్చు తెల్లగాయలు అనమాట. ఇక సూపర్ 10 తేజాను గుంటూరు రకాలు చూసుకున్నట్లయితే ఇవి 2000 టాప్. 2043 క్వాలిటీలు సర్పను మనకు 2043 ఒరిజినల్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇవి 3,000-3,500 టాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మటుకు తెల్లగాయలు మచ్చకాయలు ఎక్కువగా ఉన్నాయన్నమాట మార్కెట్ నిండా. నేనైతే ఈరోజు రాయచూరు మార్కెట్ రావడం జరిగింది. కర్ణాటక ప్రాంతంలో నేను నా పని మేర అంటే నేను పండించిన పంటను అమ్ముకోవడానికి ఈ కందులు అమ్ముకోవడానికి వచ్చాను అనమాట. నా 4-5 క్వింటాలు అయితే ఈరోజు అయితే డైరెక్ట్ లైవ్లో అయితే మీకు రిపోర్ట్ అయితే ఇవ్వగలను. రాయచూరు మార్కెట్లోన 1 గంట తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఆ వీడియోకి అయితే ఛానల్ నుండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.